ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూటమి షాక్ ఇచ్చింది. నరసాపురం సీటు ఇవ్వలేదు, 3 పార్టీలు కూడా. మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేశారని ఇటీవలే త్రిబులార్ శపథం చేశారు. చంద్రబాబు, పవన్ ముందే ప్రకటించారు రఘురామ. చివరకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన చెందారు. సీఎం జగన్ ప్రభావితం చేయడం, సోము వీర్రాజు వల్లే తనకు నరసాపురం సీటు రాలేదంటున్నారు రఘురామ. విజయనగరం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ సీట్ని రఘురామకి ఇస్తారనే ప్రచారం సాగుతుంది. తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు ఎంపీ రఘురామ. అయితే నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని గంపెడ ఆశలతో రఘురామ ఉన్నారు. అయితే బీజేపీ ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. బీజేపీ నుంచి రఘురామ నరసాపురం అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం సాగింది. మరోవైపు కూటమి పార్టీలు ఆయనకు మొండి చూపించాయి. కూటమిలోని 3 పార్టీలు కూడా ఆయనకు సీటు ఇవ్వకపోవడంతో రఘురామ పోటీ అంశం మళ్ళీ మొదటికొచ్చింది. త్రిబులార్ అక్కడి నుంచే పోటీ చేస్తానంటూ ఇటీవలే శపథం చేశారు. చంద్రబాబు, పవన్ ముందే ప్రకటించారు. చివరకు సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సీటు రాకపోవడానికి జగన్ అలాగే సోము వీర్రాజు ఇద్దరు కూడా ప్రభావితం చేశారని రఘురామ ఆరోపిస్తున్నారు. విజయనగరం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ సీట్ను రఘురామకు కూటమిలో భాగంగా కేటాయిస్తారంటూ తెలుస్తోంది. అయితే తాను ఖచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు ఎంపీ రఘురామ. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫోన్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, రఘురామకృష్ణరాజుకు మళ్ళీ మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తోంది. ఆయన నరసాపురం నుంచి పోటీ చేస్తారంటూ మొదటి నుంచి కూడా వార్తలు వచ్చాయి. అయితే కూటమిలోని పక్షాలకు ఏవి కూడా రఘురామకు సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన కార్యాచరణ ఏంటి? ఆయన ఎక్కడి నుంచి సీట్ ఇచ్చే అవకాశం ఉంది? పోటీ చేస్తారా లేదా అసలు? రామ్దాస్, మీద అయితే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారం నిజంగానే చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే చివరి నిమిషం వరకు అసరావుపేట బీజేపీ ఎంపీగా రంగంలో ఉంటారని భావించారు. అందరూ కూడా అధిష్టానం నుంచి కూడా సంకేతాలన్నీ కూడా అలాగే వచ్చాయి. చివరి నిమిషంలో తనకు కూడా తెలియకుండా ఈ గేమ్ జరిగిపోయింది, ఈ సీటు మార్పు జరిగిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రఘురామకృష్ణరాజుకి నరసాపురం అంటే కూటమి నుంచి అతను పోటీకి దిగుతారని గతంలో చెప్పారు. అదే దిశగానే టికెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయిపోయింది. రేపు అనౌన్స్మెంట్ జరుగుతుంది అనే లోపలనే తీరా చివరి నిమిషంలో శ్రీనివాస్ వర్మకు అక్కడ సీట్ రావడం మనం చూసాం. అయితే ఈ వ్యవహారం వెనకాల ఒక పెద్ద కుట్ర జరిగింది అనేది రఘురామరాజు చాలా క్లియర్ గా చెప్తున్నారు. దీని వెనకాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే తన పార్టీలో ఉన్న సోము వీర్రాజు ద్వారా ఈ కథనంతా నడిపించారు రఘురామ సీట్ విషయంలో అనేది రఘురామరాజు అంటున్నారు. అయితే ఆయన క్లియర్ గా మరో మాట కూడా చెప్తున్నారు. మీరు నన్ను ఈ ఎలక్షన్ లో 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను పోటీ ఉంటాను. అంటే అది తెలుగుదేశమా లేదు బీజేపీ పక్కన పెడితే కూటమి అభ్యర్థిగా మాత్రం తాను రంగంలో ఉండబోతున్నాను. ఇది జరగబోతుంది. 2-3 వారాల్లోనే వ్యవహారం ఒక క్లారిటీ వస్తుంది. 2 వారాల్లోనే వ్యవహారం క్లారిటీ వస్తుందని ఆయన ఘంటాపదంగా చెప్పారు. అంటే ఇదే వ్యవహారంలో ఇంకా కాన్ఫిడెన్స్ ఇక్కడ ఎలా ఉంటుంది, జరగబోయే పరిణామాలు మీరే చూస్తూ ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా నేను రంగంలో ఉంటారు. అయితే ఇప్పుడు విజయనగరం ఎంపీ అంటే పొత్తులో భాగంగా బీజేపీ రాజాపేట సీటు బీజేపీకి వెళ్ళింది కాబట్టి విజయనగరం సీటు టీడీపీకి తీసుకునే పరిస్థితి ఉంటుంది. టీడీపీలో సంబంధించిన వ్యవహారంలో ఈ టీడీపీకి సంబంధించి బహుశా రఘురామరాజును విజయనగరం నుంచి రంగంలో దింపుతారా అనే ఆలోచనలు కూడా చర్చలు జరుగుతున్నాయి. అలాగే అసలు రఘురామకృష్ణరాజుని అసెంబ్లీ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా తెలుగుదేశంలో ప్రారంభమైనట్టుగా సమాచారం. ఒకవేళ అది కానీ జరిగితే గుండె నుంచి అయితే ఎలా ఉంటుంది. కానీ అక్కడ గుండెలో ఆల్రెడీ సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు సీట్లు ప్రకటించింది. కానీ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బహుశా 2-3 రోజుల్లోనే రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారం పైగా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా. కృష్ణమోహన్, రఘురామను ఎందుకు సైడ్ చేసినట్టు? ముఖ్యంగా ఆయన ఢిల్లీలో అటు బీజేపీ పెద్దలతో బాగానే ఉంటారు, అలాగే ఇటు చంద్రబాబుతో కూడా బాగానే మెదులుతాడు. మరి ఎందుకు ఆయన రఘురామను పక్కన పెట్టినట్లు? రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారంలో మరి చివరి నిమిషం దాకా, ఎందుకంటే దాదాపుగా పొత్తులు ప్రారంభమైనప్పటి నుంచి పొత్తులు ఉన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ రఘురామకృష్ణరాజు కీ రోల్ చేసిన పరిస్థితి మనం చూసాం. తెలుగుదేశం కేడర్ వ్యవహారంలో, తెలుగుదేశం వ్యవహారంతో కావచ్చు, ఇతర తెలుగుదేశం యాక్టివిటీ, తర్వాత బీజేపీ యాక్టివిటీ విషయంలో కూడా పూర్తిగా కూడా వ్యవహారం అయితే చూసాం. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీదనే కొంత చర్చ జరుగుతుంది. చివరి నిమిషంలో ఎవరు బ్రేక్ వేశారు, ఎలా ఈ బ్రేక్ జరిగింది, ఎందుకు రఘురామని అడ్డుకునే ప్రయత్నం చేశారు, దీంట్లో
వైసీపీ రోల్ ఏంటి, లేదు బీజేపీలోనే ఉన్న కొంతమంది సీనియర్ నేతలు రఘురామని అడ్డుకున్నారా, ఇవన్నీ అంశాలన్నిటి మీద కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. చివరి నిమిషంలో సీటు దక్కకపోవడం మాత్రం నిజంగానే రఘురామకృష్ణరాజుకు షాక్. నిజంగానే చాలా మంది రఘురామకు సంబంధించిన వ్యవహారంలో చాలా మంది కూడా షాక్ గురైన పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం. అయితే చూడాలి మరి రఘురామకృష్ణరాజు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ హ్యాండ్ కింద బీజేపీలో కొంత అంతర్గత శక్తులు రఘురామ్కి వ్యతిరేకంగా పనిచేస్తాయా, లేదు అధిష్టానమే బీజేపీ పెద్దలే ఈ నిర్ణయానికి వచ్చారా, లేదు ఇతర అంశాలు ఏదైనా అతన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయా అనే అంశాలు కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఒకటే చెప్తున్నారు, నేను ఖచ్చితంగా ఈసారి సీట్కి 2024 ఎన్నికల బరిలో ఉంటున్నాను అని చెప్పిన పరిస్థితి. ఒక 2-3 వారాల్లోనే ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేసేస్తాను అని కూడా చెప్పిన నేపథ్యం మనకు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద ఎంపీ రఘురామరాజుకు 3 పార్టీలు, కూటమిలోని 3 పార్టీలు మొండి చేయి చూపించాయి. ప్రస్తుతం ఆయనకు నరసాపురం టికెట్ ఇవ్వలేదు. మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేస్తారంటూ వీళ్ళూరిన త్రిబులార్కు ఈసారి నిరాశ మిగిలింది. అయితే త్రిబులార్కు విజయనగరం ఎంపీ లేదా ఉండి అసెంబ్లీ కేటాయిస్తారంటూ ప్రచారం సాగుతుంది. మొత్తం మీద రఘురామరాజుకు టికెట్ దక్కపోవడం వెనుక సీఎం జగన్ అలాగే సోము వీర్రాజు ఉన్నారంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. చూడాలి, తాను మాత్రం ఖచ్చితంగా పోటీలో ఉంటానని రఘురామ్ అంటున్నారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. కొంతమంది చాలా సంతోషంగా, అఫ్కోర్స్ అతి తక్కువ మంది, బట్ ఎంతోమంది ఈరోజు నా దగ్గర ఉన్న 2 ఫోన్లు కూడా ప్రతి సెకండ్కి 2 ఫోన్లలోనూ నెంబర్లు మోగుతూనే ఉన్నాయి. ఎత్తలేక పోతున్నా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఏవైంద్రరాజు గారు ఇది నిజమేనా, ఇది నిజమేనా అని. సరే, కొద్దిమంది ఆ పేరు చివర ఏదో కొద్దిమంది తొట్టి గ్యాంగ్ వాళ్ళు, 2 లక్షల గ్యాంగ్ వాళ్ళు ఏదో మెసేజ్లు పెడుతున్నారు, దోలు తీరిందా బాగా అయిందా అని. రేపిచ్చి నా కొడకల్లారా చెప్తాను మీకు. సో నేను ఎటువంటి ఆందోళనలోనూ లేను, అలాగని ఆనందంగా ఉన్నానని చెప్పి నేను చెప్పట్లా. బట్ లైఫ్ ఈస్ ఎ గేమ్ అండ్ ఐ విల్ ప్లే ఇట్. లైఫ్ ఈస్ ఎ ఛాలెంజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సో భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి, ఎవడో దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిబులార్కి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కడికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. రే లఫడగాలారా సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమోనో ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది.
నేను టెంపరీగా, ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాణ్ణి అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘుగారు. చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు, వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. While agreeing my small defeat in not getting the seat as of now, చూద్దాం. ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు. అతను ఊహ ఇంకా జగన్కి ఓటేసిన, ఆ పర్టికులర్ పార్టీకి ఓటేసిన ఒకటే అనే అపోహ కలిగించి తను పాపం గడుపుకోవాలని, నన్ను అభిమానించే నా వాళ్ళందరినీ మరి కొన్ని పార్టీలకు దూరం చేయాలని అతను పన్నిన కుట్ర టెంపరీగా సక్సెస్ అయినట్టు కనపడినప్పటికీ అల్టిమేట్గా అందరూ రియలైజ్ అవుతారు జరిగిన మిస్టేక్ని. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూటమి విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి వేసే చీప్ ట్రిక్స్ పనిచేయవు. బీజేపీ ఆ స్థానాన్ని శ్రీనివాస్ వర్మ అనే ఒక ఆయనకి కేటాయించింది. ప్రస్తుతం చూద్దాం. ప్రజలు, నేను ఎప్పుడు కూడా గతంలో కూడా ఈ పదవి అనుభవించాలి అనే ఆలోచన ఉంటే ఆ పనికిమాలినోడికే నేను కాస్త తలొగ్గితే ఈ 5 ఏళ్ళు నేను అజ్ఞాతవాసంలో ఢిల్లీలో ఉండవలసిన అవసరం లేదు, ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. నాకు పదవే ఇంపార్టెంట్ అనుకుంటే ఇతని మీద పోరాడాల్సిన అవసరం లేదు. ఆ పనికిమాలిన పార్టీలో చేరి నేను కూడా అందులో ఒక భాగస్వామిగా ప్రజలకు అన్యాయం చేసిన ఆ కించిత్ ఆ గిల్టీ ఫీలింగ్తో అమరావతి రైతులకు కానీ ఇంకెన్నో విషయాల్లో అతను ఆడిన పచ్చి అబద్ధాలు నిజమని నమ్మి, ఆ బాబాయ్ హత్యలో కానీ, అతన్నే చంపాలనుకున్న పూడికత్తి విషయంలో కానీ, ఆ పచ్చి నిజాలన్నీ నాకు తెలిసిన తర్వాత, అతను ఆగడాలు చూసిన తర్వాత, అప్పట్లో అతను నెక్స్ట్ 10-15 ఏళ్ళు అతనే ఉంటాడు అని ప్రజలు, ఈవెన్ ప్రతిపక్షాలు కూడా భ్రమపడుతున్న సమయంలో I did not bother. మన కాన్షియస్ని సమాధానం, నా కాన్షియస్ని నేను సమాధానం పరుచుకోలేక అతడిపై నేను ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించా.
సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల పాటు నా యుద్ధం ఒంటరి యుద్ధమే. ఇది నేనేమి ఎగ్జాగరేట్ చెప్పుకుంటాం కాదు. ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళకి, దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే ప్రతి వారికి కూడా చాలా స్పష్టంగా తెలిసిన నిజం ఇది. ఒక ఆశయంతో నేను వచ్చా. నేను ఒక మంచి ఆశయం ఉన్న చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడుద్దాం అనే ఉద్దేశంతో, ప్రజల్లో నాకు ఎంత ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ కూడా, ఇంత మంచి పార్టీ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ అవసరం మనకేమిటి అని అదే దృక్పథంతో నేను ముందుకెళ్ళా. ఇంకా అదే దృక్పథంతో నేనున్నా. రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, మరేదైనా కావచ్చు, టెంపరీగా నాకు సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ముందు చూపు లేకుండా ఓకే, ఐ విల్ డిడక్ట్ ఇట్. ఏదైనా టెంపరీగా సెట్ బ్యాక్ వచ్చిన మాట వాస్తవం. ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. తప్పుల్ని సరి చేసుకోవటానికి అందరికీ సమయం ఉంది. పార్టీలు కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏమో కొంతమంది దాన్ని మోసం అనొచ్చు, కొంతమంది అన్యాయం అనొచ్చు. నేనైతే మోసం అని అన్నాను, అన్యాయం అని అన్నాను. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు. నాకు పదవి ముఖ్యం కాదు, కానీ ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే, మన వేదనని అవతలవాడు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం. నా గొంతు తెంపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో ఉంటాను. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది. ఒకవేళ వాళ్ళు సరిదిద్దుకోకపోతే ప్రజలే ముందుకొచ్చి వారిని సరిచేస్తారు అన్న ఆశాభావం మరింత ఎక్కువగా ఉంది. సో దయచేసి కైండ్లీ డోంట్ గెట్ అప్సెట్. నన్ను ప్రేమించని పార్టీలు ఉండొచ్చు, కానీ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, నన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారు అనే విశ్వాసంతో తప్పకుండా నేను ఎన్నికల్లో పాల్గొనకపోయినా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి కొంతవరకు సమస్యలు అనుభవం ఉంటే, కూటమి నెగ్గితే సమస్యలు ఉండవు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమస్యలు ఉండవు తప్పకుండా. కానీ వీళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలకి మరి ప్రజాస్వామ్యం బలవ్వకుండా ఉండాలి అనే దృక్పథం ఉంది. చూద్దాం మరి ఈ పోరాటంలో మరింత మందిని ప్రజలకు దూరం చేయటంలో, పక్క పార్టీలను కూడా డెసిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలకపక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లార్డ్స్, పాబ్లో ఎస్కోబార్
ఆఫ్ ఆంధ్ర ఆర్ ఇండియా, మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గొంతు విప్పా. చూద్దాం. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకు వస్తారు. ఈ పోరాటంలో తప్పకుండా కూటమి, ప్రజాకూటమి నేను ఉన్న ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజాకూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో, బట్ చెప్తున్నా మళ్ళీ 3 అడుగులు వెనకేసిన జగన్మోహన్ రెడ్డి రాబోయే 3 వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తానో చూడు. నీ ఆశలైతే అడి ఆశలే అవుతాయి. కొంతమంది లుచాస్ చాలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారన్న కొడకల్లారా, నెంబర్లు నోట్ చేసుకుంటా. ఈ ప్రభుత్వం తుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా. ఆ తర్వాత చూసుకుందాం. బట్ ఎంతో అభిమానంతో మరి ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి, ముఖ్యంగా ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా, 1 TB ఉన్నా సరే అన్నట్టుగా టప మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మీ అభిమానం హోము కాదు. తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి మనవి చేస్తూ, రేపు రచ్చబండ విల్ కంటిన్యూ. వెదర్ ఐఎమ్ ఇన్ పాలిటిక్స్ ఆర్ నాట్, రచ్చబండ విల్ కంటిన్యూ. బట్ ఐ విల్ బి ఇన్ పాలిటిక్స్. Don't be too happy, Jagan Mohan Reddy and your Toti gang. Don't be too happy. I will be back with vengeance very, very shortly. Thank you.